అంటే ఇప్పుడు చూసుకుంటే బాబుకి ఏజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ సీఎం రేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అలాంటి టైంలో నారా లోకేష్ కి ఇది ఏదైతుందో ఇది క్రియేట్ చేస్తే అది ఏదైతే ఫోకస్ అనేది ఇటు వచ్చేస్తుంది అన్న తరుణంలో అందరూ వాంటెడ్ గా చేశారంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ గారికి రిలేషన్ ఎలా ఉందంటే, నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ గారు వద్దంటున్న తన కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని సొంత అన్నలాగా భావించి తీశారు. వాళ్ళ మధ్య అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు వస్తాయి పదవి కోసం అనేది ఉండదు అసలు. అంటే అన్న ఇప్పుడు ఏబిఎం రాధాకృష్ణ కూడా 2 ఆర్టికల్ రాశాడు కదా నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం రేస్ లో ఉండని. ఇదంతా వాంటెడ్ గా చేసినట్టు అనిపిస్తుంది కదా మీరు ఎంత చెప్పినా కూడా. వాంటెడ్ గా చేసి వాళ్ళ రియాక్షన్ కూడా చూశారు కాబట్టి అందుకే నిన్న వాళ్ళ పార్టీ తరఫున ఇంకా ఇలాంటివి మాట్లాడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు మహాసేన్ రాయేష్ ఎటువైపు ఉన్నాడన్నా అసలు పొగేసిందే మంట పెట్టింది అతను స్టార్టింగ్. అతను ఎటువైపు ఉన్నాడు? వైసీపీ తరఫున ఉన్నాడా? లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే సీటు పోవడానికి ప్రధాన కారణం జనసేన నాయకులే. అంతకుముందు జనసేన మీద నోరు బారేసుకొని ఎమ్మెల్యే సీటు పోగొట్టుకున్నాడు. అదే కంటిన్యూ అయితే ఈసారి కూడా ఏముండదు అనమాట. ఓకే ఇప్పుడు ఇద్దరు క్రాపులు చేసుకుంటే నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎవరు ఒక మంచి నాయకుడు అనుకోవచ్చు? వాళ్ళ ఇద్దరి మధ్య రాజకీయ పరంగా కానీ వయసు పరంగా కానీ చాలా తేడా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ బాన్ అండ్ బాటమ్ ఫర్ యాజ్ ఏ సన్ ఆఫ్ సీఎం అనమాట. పవన్ కళ్యాణ్ గారు మూవీ యాక్టర్. ఆయన 2014లో సొంత పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. అది చాలా డిఫరెన్స్. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏముంది, వాళ్ళ నాన్న ఆల్రెడీ పార్టీ ఉంది, వెల్ కన్స్ట్రక్టెడ్ పార్టీ, గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంది. దాన్ని నీట్ గా హ్యాండిల్ చేస్తే చాలా. ఆయన అంటే ఇప్పుడు బాబు గారు తర్వాత నెక్స్ట్ సీఎం రేస్ లో ఉంది అంటే ఎవరు చెప్పుకోవచ్చు ఇప్పుడున్న నాయకులలో? తెలుగుదేశం పార్టీ సొంతంగా పార్టీ ఫామ్ చేస్తే నారా లోకేష్ గారే సీఎం అవ్వగలుగుతారు. కూటమి తరపున గవర్నమెంట్ నెక్స్ట్ ఫామ్ చేస్తే ఎవరనేది చెప్పలేము. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం విషయంలో చాలా రచ్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వద్దు నారా లోకేష్ గారు చాలా మంది అంటున్నారు. సో ఈ అభిప్రాయం కరెక్టేనా? కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అని ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మార్చి ఇది పెట్టడం అనేది ఇది ఆట కాదు కదా. ఏదో అది చాలా ఇన్సల్ట్ చేస్తుంటుంది మనిషిని. అది అట్లా చేయకూడదు. లేదంటే ఒక పదవి ఇచ్చినప్పుడు ఒక పదవిని అది కంటిన్యూ చేయాలి వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతసేపు. మళ్ళీ మార్చేసి మళ్ళీ నాకు వద్దు, నేను నా ఇష్టం వచ్చిన పెట్టుకుంటాను, నేను లొకేషన్ పెట్టుకుంటాను, వాళ్ళని పెట్టుకుంటాను, అది కరెక్ట్ కాదు. అసలు డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబులే. ఎందుకు? నారా లోకేష్ కూడా టాలెంటెడ్ పర్సనే. అతను రాజకీయ అనుభవం ఉన్నాడు. మాట హైలీ ఎడ్యుకేషన్ పర్సన్ అతను. చదువు కానీ ఏదైనా కానీ మంచి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేస్తే ఆ కేపబిలిటీ ఉందా నారా లోకేష్ కి? పక్కా ఉంది. ఎందుకు లేదు? కేపబిలిటీ మంచిగా ఉంది. కేపబిలిటీ గురించి కాదు కానీ పదవి అనేది మధ్యలో ఇవ్వకూడదు. ఇప్పుడు మీకు ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు, ఆయన సరి చేసుకుంటున్నాడు కదా. దాని గురించి ఆయనంతగా ఆయన చేసుకుంటున్నాడు, దాని పదవిని తను కాపాడుకుంటున్నాడు. కాబట్టి మధ్యలో వచ్చి నేను నారా లొకేషన్ పెడతా అంటే డిసప్పాయింట్ అవుతాను మనిషి. ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది మనిషిని. అంటే నా వాల్యూ ఇదేనా అన్నప్పుడు ఇవ్వకూడదు. వేరేది ఇవ్వాలి పదవి. డిప్యూటీ సీఎం వేయద్దు, వేరేది ఏదైనా ఇవ్వండి. ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఏదైనా ఇవ్వండి. ఇది కరెక్ట్ కాదని కొంతమంది సామాన్యుడిగా. టీజీ ప్రసాద్ లాంటి వాళ్ళు ఫ్యూచర్ సీఎం కూడా నారా లోకేష్. టీజీ భరత్ అండి, టీజీ భరత్ ఏమంటున్నాడు అంటే ఫ్యూచర్ సీఎం కూడా నారా లోకేష్ అంటున్నారు. సో మరి అది ఆయన ఒపీనియన్. ఇది అప్పుడు వాళ్ళ ఒపీనియన్. నా ఒపీనియన్ నేను ఏమంటాను, పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటాను. అవ్వాలని గ్యారెంటీ లేదు. కాకపోతే టీజీ భరత్ ఒపీనియన్ ఏమంటాడు, ఆయన ఫస్ట్ నుంచి చూశాడు కాబట్టి నారా లోకేష్కి అర్హతలు ఉన్నాయి కాబట్టి నారా లోకేష్ సీఎం అయితే మాకు చూడాలని ఉందని ఆయన గట్టి మాట చెప్పాడు. నారా లోకేష్ నెక్స్ట్ జనరేషన్ సీఎం కావాలి. అంటే నెక్స్ట్ సీఎం కి ఇప్పుడు ఆయన అయితే కరెక్ట్ అవుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటే కరెక్ట్ ఉంటాడా? ఎలా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అన్న, కానీ ఏది ఇచ్చినా కూడా మొదటిసారి ఇవ్వడం అనేది ధర్మం. సరే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే రాంగ్ అంటారు. రాంగ్ అది. మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది రాష్ట్రంలో ప్రజెంట్ అయితే బాగానే ఉంది. తన బాధ్యతకు తను న్యాయం చేశాడు. ఓకే. సో మరి ఇట్లా మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటారు? అది కూడా వేరే పార్టీ వాళ్ళు కాదు, కూటమిలో ఉన్న వాళ్ళే మాట్లాడారు. ఇప్పుడు ఇది డిక్లేర్ పక్కగా అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది డిక్లేర్ కావడము అనేది వాళ్ళ సీఎం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇదైతే ఎంతవరకు అయినా కరెక్ట్ అయితే కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో పోస్ట్ అనేది ఎవరికి సరికాదనా. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం విషయంలో ఫుల్ రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ గారిని కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు, లేదు జనసేన వీళ్ళు అంటున్నారు. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న? ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటారా, మనకు పని ఏమీ లేదు. ఖాళీగా ఉన్న వాళ్ళకి అలా ఫోకస్ చేసి హైలైట్ చేసి వాళ్ళకి డబ్బులు రప్పిస్తుంది తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఇలా వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. అది ఏం చేయాలో తెలక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు చాలా మందికి రాలేదు. వాళ్ళు కొద్దిగా అసూయగా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎలా తిట్టేస్తాం, డిప్యూటీ సీఎం అని చెప్పేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మనం ఇది పట్టించుకోకపోవడం అంటే
ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు తెలుగుదేశం గెలిచింది, ఇలా సీఎం కింద మనం ఉన్నాం, వీళ్ళందరూ ఇవన్నీ తెలుసుకుంటున్నాం, వాళ్ళు డెవలప్ ఎలా అవుతుందో చూస్తున్నాం. ఈ గొడవలు పెట్టడానికి కూటమిని ఎడదీసి మళ్ళీ వైసీపీ రాజకీయ హవాలోకి రావడానికి చేస్తున్న రచ్చ ఇది. దీన్ని ఎవరో పట్టించుకోరు, ప్రజలైతే పట్టించుకుంటలేదు. ఓన్లీ మీడియా బాగా ఫోకస్ పెడుతుంది. మీడియా కూడా ఇటువంటి వాటి మీద కన్నా డెవలప్ చేసి వాటి మీద, ప్రజల సమస్యలు ఏమున్నాయో వాటి మీద ఫోకస్ పెడితే మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అయితే కొంతమంది ఫ్యూచర్ సీఎం కూడా నారా లోకేష్, ఈ పార్టీకి ఫ్యూచర్ కూడా నారా లోకేష్ అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఇప్పుడు గెలుపొందేమారు కదా చాలా మంది అంటారు. నీకు ఒకటి చెప్తున్నానన్నా, ఏమనుకోక ఎలా అంటున్నాను. నీ వయసు ఎంత అన్నా? 25. నిన్న 12 ఏళ్ళ కుర్రోడికి స్కూల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. రాత్రి పొద్దున్న లెగిస్తామని నీకు నమ్మకం ఉందా? లేదు కదా. ఫ్యూచర్ కూడా ముందు చూద్దాం. రేపు గొడవ, రేపు తరానికి ఏమందించాలన్నా చూడండి. మనం బతికిదామో లేదో నెక్స్ట్ పాయింట్. ఆ బతికినన్న రోజులు కూడా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఏమందించాలి. సీఎం ఎవడన్నా ఉండే, మనకు చేసింది మంచి చేసి ఒకటి కావాలి. లోకేష్ సీఎం అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్న స్థాయికి వెళ్ళి నిజంగా కేడర్ గట్టిగా ఉండి సీఎం ఎతన అవ్వచ్చు కదా. అక్కడ దాకా ఎందుకన్నా ఆలోచన. ముందు ఈ 5 సంవత్సరాల్లో ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆంధ్రాకి ఏమేమి రప్పించుకోవాలి, మన సంస్థలన్నీ నాయకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, మన ఊర్లో ఏమేమి డెవలప్ అవుతలేదు, పిల్లలకి ఏమీ లేవు, మన రోడ్లు ఎలా ఉన్నాయి, పల్లెటూరులో ఇల్లు లెవెల్ లేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులకు పింఛన్ అందుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడుదో సీఎం గొడవ ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వైసీపీ వాళ్ళందరూ కూడా పుట్టిస్తున్న పుకార్లు ఇవి అయితే ప్రజలు పట్టించుకుంటారు. నాకు తెలిసి అయితే, ఎందుకంటే నేనే పెద్దగా పట్టించుకుంటా, దాని గురించి ఫోకస్ పెట్టక్కల. అది నా ఆన్సర్. అయితే ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూస్ వల్ల సపరేట్ అయితే మరి ఇక్కడ కూటమి పరిస్థితి ఏంటి? కూటమి పరిస్థితి అయితే 100% తెలుగుదేశం మళ్ళీ అధాపాతాలం అన్నాడు. ఇప్పుడు అధాపాతాలకు ఇంకో వరడు ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను అంతగా చదువుకోలేదు. అంతకన్నా దారుణంగా వెళ్ళిపోతారు. ఇలా 11 సీట్లు అన్న వచ్చినాయి. అప్పుడు నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అన్నారు. ఆ కుప్పంలో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే ఈ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, మంగళగిరి వీళ్ళందరూ కూడా ఎందుకు గెలిచారో కూడా మన అందరం ఎలా కళ్ళు పెట్టుకొని పెద్ద చూసాం ఆల్రెడీ. ఎంత మెజారిటీ రావడానికి, దీనికి చూడడానికి, దానికి చూడడానికి, అవునా కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఒక చిన్న విషయం అన్న, వీళ్ళందరూ ఈవీఎంలో మోసం చేశారని చెప్పారు. ఇదే వైసీపీకి 151 వచ్చినప్పుడు ఆ ఈవీఎంల గురించి మాట్లాడారు. జగనే బయటకు వచ్చి చెప్పాడు ఈవీఎంలో మోసం ఏమీ లేదని. ప్రమాణ స్వీకారాలు గట్ట అయిన తర్వాత ఇది కూడా అంతే. ఆ డిప్యూటీ సీఎం గొడవ గట్ట ఏముండదు. ప్రజలు అవుతున్న డెవలప్మెంట్ చూడండి, మీకు అన్ని పథకాలు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ ఎండింగ్కి ఇంకో పథకం, ఆడపిల్లల పథకం, ఇలా కంగారు పడుతున్నారు. ఎవరో వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాడు 1500, 18 ఏళ్ళు దాటిన పిల్లలు. కానీ ఆ పథకం అప్లికేషన్ వస్తుంది 18 మన 1వ తారీఖు 31వ తారీఖుని రిలీజ్ చేస్తున్నారు. 6వ తారీఖు దాకా అప్లై ఉంటుంది. 6వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ డబ్బులు పడతాయి. 100% ఇటువంటివి చూసుకుంటే తప్ప ఇటువంటి మన ఫేస్బుక్ లో ఖాళీగా ఉన్నాం కదా రీల్స్ చూస్తా ఇటువంటి టైం వేస్ట్ చేసుకోకండి. చూడొద్దంటారు, ఎందుకంటే 350 పెట్టి నెట్ బ్యాలెన్స్ చేయించుకుంటున్నాం. చూడాలి, దాన్ని వాడుకోవాలి. కాబట్టి 100% చేసుకోవాలి. నమస్తే. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది టీడీపీలో ఉన్న నేతలు అంటున్నారు. జనసేన కార్యకర్తలు లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు. సో అసలు ఈ డెసిషన్ అనేది కరెక్టా రాంగా? అన్న డెసిషన్ అనేది రాంగ్ అన్న. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం అనేది దాదాపు ఒక సీఎం లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం లెవెల్లో చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎం కు వాల్యూ పెరగడానికి కారణం ఒక చిన్న రిక్వెస్ట్, ఒకటి మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ చేసే తన నిమగ్నమైనటువంటి, తన పరిపూర్ణమైనటువంటి పనిని, తనకు ఇచ్చిన పనిని బాగా సక్రమంగా చేస్తున్నాడు. సో తనకి ఇచ్చినటువంటి గ్రామీణ నిర్మాణ శాఖ కానీ, తర్వాత తనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పదవి కానీ, సో వీటిని ఫాలో చేసుకుంటూ తనకి ఇచ్చిన శాఖలన్నీ మొత్తం సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. సో తనకు తాను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు నారా లోకేష్కి ఇచ్చారనుకోండి, నారా లోకేష్ పని చేయాల్సిందే. సో పని చేయాల్సింది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం వాల్యుబుల్గా తన పని తాను చేసుకుంటా ఉంటే ఫేమస్ అయిపోయాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్. దానికి డిప్యూటీ సీఎం ఎందుకు ఫేమస్ అయ్యారంటే తన పనిని తాను చేసుకుంటూ ముఖ్యమంత్రి లెవెల్లో ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళు కొందరు మంత్రులు ఏం చేశారంటే జీర్ణించుకోలేక రెండో సీఎంగా నారా లోకేష్ ఉండాలంటున్నారు. అది తప్పండి. ఉండకూడదని కాదు, తప్పండి, అనకూడదు. సో కూటమి అన్నాక దాన్ని సక్రమంగా ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించారో వాళ్ళు సక్రమంగా జరగాలి. ఈ రచ్చ రబ్బంలో చేయకూడదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సీఎం కూడా మాకు నారా లోకేష్ అనే విధంగా కొంతమంది అంటున్నారు. పోనీ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, సీఎంగా ఉండమండి. ఎందుకంటే టీడీపీ పెద్ద ఏమంటారు, టీడీపీ ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఓకే మేము ఒప్పుకుంటాం.
మేము ఒక జనసేన కార్యకర్తగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఒప్పుకుంటాను. కానీ డిప్యూటీ సీఎం మాత్రం మా పవన్ కళ్యాణే ఉండాలి. సో ఫ్యూచర్లో సీఎం అవుతాడు అనేది నమ్మకం మాకు ఉండాలి. సో మాకుంది. సో సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలని కోరిక ఉంటుంది. ప్రస్తుతానికి తన పనిని తాను నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఆటంకం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల ఈ కూటమిలో ఏమైనా ఇష్యూస్ వచ్చంటే ఎవరికి వాళ్ళు సపరేట్ అయ్యే అవకాశాలు ఏమన్నా? లేదండి, కాకూడదు. దాదాపు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలని తన మనసులో మాట బయట పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విడిపోతారండి? 2022 లేదా 2023 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు తను చూడ్డానికి, చంద్రబాబు నాయుడు చూడ్డానికి పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి నేనున్నాను, నేను ముందుకెళ్తున్నాను, టీడీపీతో కలిసి నేను ముందుకెళ్తున్నాను, నా కార్యాచరణ నా మాటను మీరు అభిమానించి నన్ను మీ అభిమాన గుండెలు పెట్టుకున్నారు కాబట్టి నేను టీడీపీతో కలిసి ముందుకెళ్తున్నారు, నన్ను ఆదరించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిసారే తప్ప ఏదో స్వార్థం కోసం కలిసలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల జనసేన ఏమైనా సపరేట్ అయితే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? సపరేట్ కాకూడదండి. కూటమి పరిస్థితి ఏంటంటే ఏమి కాదు, ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళకు విజయాలు పరంపరలు చూసుకుంటారు. సో ఎవరికి వారు పరంపరలు చూసుకున్నప్పుడు దయచేసి ఈ కూటమిని విడగొట్టొద్దని మంత్రులు కూడా దయచేసి చెప్తున్నానండి. ఎవరే కానీ మంత్రుల్లో ఎమ్మెల్యేలారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలారా, ప్లీజ్ దయచేసి వినండి. ఎవరికి వాళ్ళు ఏమి సజెషన్లు కానీ, ఎవరికి వాళ్ళు లోపల ఉన్నటువంటి బయట పెట్టడం కానీ, ఆ మాటలు డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ సీఎం నారా లోకేష్ ఉండాలి, ఇవన్నీ అనకూడదండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఏం చేస్తే అదే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు డెసిషన్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ప్రకారం ఆల్రెడీ హైకమాండ్ సీరియస్ అయింది. పవన్ కళ్యాణ్ కాకుండా నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలని అంటే అది హైకమాండ్ ఆల్రెడీ సీరియస్ అయింది. సీరియస్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడవద్దు అని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి దాని గురించి ఏం మాట్లాడొద్దండి. ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు మనశ్శాంతిగా ప్రశాంతంగా తాను డ్యూటీ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. మెయిన్ ఉండే నాయకుల అభిప్రాయాలే మనం తీసుకోవాలా. కార్యకర్తలు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, కానీ మెయిన్ నాయకులు వాళ్ళు కనుక వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడుకుంటే ఒకరినొకరు అది చీలటం ఖాయం. వాళ్ళలో ఒక ఐక్యత ఉంది, ఒక అండర్స్టాండింగ్ మీద నడుస్తున్నప్పుడు కూటమికి ఎలాంటి డోకా లేదు. నేను చెప్తున్నా 10 సంవత్సరాల వరకు డోకా ఉండదని చెప్తున్నా. నా అనుభవంలో నా 40 సంవత్సరాలు నా రాజకీయ అనుభవం. నేను ఇప్పుడు కూడా తెలుగుదేశమే, నేను ప్రజెంట్ తెలుగుదేశం, నాది పర్చూరు నియోజకవర్గం. నేను ఏలూరు సాంబశివరావు మా ఎమ్మెల్యే, ఆయన కూడా 3 సార్లు హ్యాట్రిక్ చేశాడు. ఆయన మంచి పనులు చేస్తాడు బాగా, ఆయనకు మంచి పేరు ఉంది మాకు కూడా మా నియోజకవర్గంలో. కాబట్టి కూటమి చీలతో 10 సంవత్సరాల వరకు ఏ ఇబ్బంది రాదు. అది అనేక రకాలు పుట్టిస్తుంటారు 100 మంది 100 రకాలు పుట్టినాయి కాక చంద్రబాబు దాన్ని ఎట్లా సరి చేయాలో ఆయనకు తెలుసు. ఆయన దావోస్ నుంచి వచ్చినాక అన్ని సరి చేస్తాడు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ గారు ఎలిజిబుల్ అవుతారంటారా? ఎవరు? నారా లోకేష్ గారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి కూడా ఎలిజిబుల్ అవుతాడు, కానీ ఇప్పుడు ఆయన తీసుకోడు కదా. ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఇప్పుడు నాకు డిప్యూటీ సీఎం అంటే అప్పుడు కూటమిలో తగాదాలు వచ్చినట్టే కదా, అది రానీరు. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే అంటున్నారు కదా కొంతమంది కీలక అన్నా కూడా దావోస్ నుంచి చంద్రబాబు వచ్చినాక మళ్ళా మీరు వినండి, ఇది ఏమి ఉండదని చెబుతున్నాను. అక్కడ 6 నెలలు అయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఈ గ్యాస్ ఇచ్చారా? పెన్షన్లు 1000 రూపాయలు పెంచి 3 నెలల ముందు నుంచే ఇచ్చాడా? మళ్ళీ రోడ్లన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఏడ ఇబ్బంది లేకుండా గుంటలన్నీ పూడుస్తున్నారా? 90% పూడ్చారు, ఇంకా 10% ఉన్నాయి, చేస్తున్నారు. అవి కూడా ఈ ఫిబ్రవరి దాకా దాన్ని పొడిగించుకున్నారు, అయిపోతాయి. తర్వాత మళ్ళీ వేసే రోడ్లు ఫ్రెష్గా వేస్తారు. రోడ్లు ఎక్కడ వేయలేదు, జగన్ ఎక్కడ వేయలేదు.